నమస్తే దోస్తులు, నా పేరు రాజు. ఈరోజు మన వీడియో ఏంటంటే లండన్లోని మా రూమ్ టూర్. మేము ఏ రూమ్లో ఉంటున్నాం, దాని రూమ్ ప్రైస్ ఎంత అన్నీ ఈరోజు దాని కథ కార్ఖాన ఏమన్నీ వేస్ట్ చూపిద్దాం. రూమ్ చూద్దారా? రాజే మా రూమ్ చూపిస్తా. ఇది మా ఎంట్రన్స్. ముందుగా మా రూమ్లోకి ఎంట్రీ అయినాక ఫస్ట్ డోర్ వేసుకుందాం, మంది చూస్తాం. మళ్ళీ ఫస్ట్ రూమ్లోకి ఎంట్రీ అయ్యాక మా షూల స్టాండ్ బాగుంటాయి కదా. ఏం చెప్తాం ఇక మరి షిఫ్ట్లో పోవాలి అంటే మీకు ఫస్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తా. అంటే చిన్నోళ్ళు ఉండాలి, కానీ మేమే ఉంటున్నాం, ఆ రూమ్ని ఆక్రమించినాం. ఇది చిన్న బెడ్రూమ్. ఇది మా సింగిల్ బెడ్రూమ్. ఇక్కడ నేను పడుకున్నాను. నేను పడుకొని కోమాలకి వెళ్ళిపోతాను. ఎవరు మాటినా ఎప్పుడైనా బోర్ కొట్టిందనుకో, నేను ఇలా కట్టను ఓపెన్ చేస్తాను, మంచి వ్యూ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుందా మీకు బ్లాక్ కార్? అది మా కారే. ఇది ఇక మా ఫ్రెండ్ ఆల్రెడీ ఇప్పుడు ఎటో వెళ్ళిపోతుంది. ఎట్లా అంటే షిఫ్ట్కి వెళ్ళిపోతుంది. మాకు ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడు ఇగో దీని మీద ఇప్పుడైతే ఫ్యాన్ వేసుకున్నాం, కానీ ఫ్యాన్ లేనప్పుడు బోర్ కొట్టినప్పుడు మేము కూర్చొని ఇక బుక్స్ చదువుకుంటాం. ఈ బుక్స్ ఇది వచ్చేసేసి ల్యాప్టాప్ ఓపెన్ చేయద్దు. ఇక ఇవి మేము రోజు వాడే సెంటు ఉడగొట్టిరు అన్నీ. వెళ్ళాం ఖాళీ, ఏం లేదు, ఖాళీ సెంటు. ఇవి వచ్చేసేసి బుక్స్ ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడు చదువుకుంటాం. తెలుసా మీకు ఈ బుక్? హ్యాపీ బీ హ్యాపీ. ఇప్పుడు చదివే అంత టైం లేదు. ఈ మైకి పైకి చూస్తే పిట్టలు, కోతులు, ఓ చెడు మాట్లాడకు, చెడినకు, చెడు చూడకు, మనం చేసేటి అన్నీ అవే. చూసుడు బీసుడే ఉండదు. పిట్టలు. ఇటు వచ్చేసి మా డ్రెస్సింగ్ అల్మారా. ఇక ఇవన్నీ మా డ్రెస్సింగ్లు డైలీ వేసుకొని పోయేటి. ఇది వచ్చేసేసి ఇంకో అల్మారా. ఇళ్ళన్నీ విండినాయి, అన్నీ ఇడిచినాయి, అన్నీ ఇళ్ళనే వారెత్తాం. వేసుడే. మీకు వాష్రూమ్ చూస్తారా యూకేలోని? ఇది మా వచ్చేసి వాష్రూమ్. కొంచెం చూడు అర్థం చేసుకొని. ఇందులో మేము స్నానం చేస్తాం. ఇది సింక్. ఇందులో 2 types ఆఫ్ సింక్ ఉంటుంది. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఎప్పుడైనా చలికాలం వచ్చింది అనుకో, ఈ ట్యాప్ని ఇటు సైడ్ దింపి ఆన్ చేసినాం అనుకో, ఉడుకు నీళ్ళు వస్తాయి, గరం వేడి. అదే ఎండాకాలం వచ్చింది అనుకో, మేము ఇటు దింపేసి ఇట్లా అని చేసినాము, చల్లగా ఉంటాయి. ఇదే 2 types ఆఫ్ వాటర్ అంటుంది. ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చేస్తే ఇది తెలుసా, హీటర్. ప్రతి రూమ్లోని కామన్గా ఉండేది హీటరే. మీరు యూకేలో, లండన్లో ఎక్కడ చూసినా మోస్ట్లీ ఎవరి రూమ్లోనైనా హీటర్లే ఉంటాయి, ఏసీలు ఉంటాయి. 99% హీటర్లే. ఇప్పుడు మీకు ఇంకో రూమ్ చూపిస్తా, మాస్టర్ బెడ్రూమ్. మీకు ముందే చెప్తున్నా, మా ఫ్రెండ్స్ పడుకున్నారు, ఓన్లీ చూపిస్తా, ఏం మాట్లాడలేను, చూడండి. ఇదే మా మాస్టర్ బెడ్రూమ్. బయటకు వచ్చేస్తే మీకు మా హాల్ చూస్తారా? ఇదే మా విశాలమైన పెద్ద హాల్. ఇది వచ్చేసి హీటర్ కామన్ ఉంటుందని మీకు చెప్పేసిన హీటర్ ప్రతి రూమ్ లో. ఇది మా హాల్. చేస్తారా? ఫ్లవర్ బుకే. వాటర్ పోద్దాం అనుకున్నాం కానీ ప్లాస్టిక్ అందుకే పోయింది. ఇది వచ్చేసేసి కబోర్డ్స్, అన్ని లట్టు పుట్టలా వారేస్తాం. ఇది వచ్చేసి మా టీవీ. ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు షిఫ్ట్ పోయి వచ్చి బోర్ కొడితే
టీవీ చూసుకుంటా ఎంజాయ్ చేస్తాం. ఇది సోఫాస్. ఇక్కడ మేము కూర్చుంటాం, ఇక్కడ కూర్చొని టీవీ పెట్టుకుని అనుభవించు రాజా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసేసి మా వ్యూ చూస్తారా, ప్రకృతి అందమైనది. ఇది వచ్చేసేసి ఇంకో చైర్, ఇక్కడనే కూర్చొని బోర్ కొట్టినప్పుడు అట్లా వెయిట్ చూసుకుంటూ ఈ అద్దంలో మా ఫేస్ చూసుకుంటూ గడిపిస్తాం జీవితాలు. ఇప్పుడు మీకు మా కిచెన్ చూపిస్తాం దండి. ఇదే మా కిచెన్. ఇది మా కిచెన్. ఈరోజు ఏం కర్రీ ఆడుకుంటున్నాం తెలుసా? కుండ చికెన్. ఈరోజు మా కర్రీ వచ్చేసి కుండ చికెన్. మీకు కావాలా అందుకోండి. ఇది మా సింక్. ఇది వేడి నీళ్ళు, చల్లటి నీళ్ళు, గరం నీళ్ళు, చల్లటి నీళ్ళు. వచ్చేసి గ్లాసెస్. ఎప్పుడైనా ఎవరికైనా వాటర్ తాగుతుంది అయితే తాగుతున్నాయి అదే గ్లాసులో. ఆయన మీకు మా కిచెన్లోని 2 ఫ్రిడ్జ్లు ఉంటాయి. ఫస్ట్ ఒక ఫ్రిడ్జ్ చూపిస్తాను. ఇది మా ఫ్రిడ్జ్. ఇవి వచ్చేసేసి లైమ్ జ్యూస్ అంటే నిమ్మకాయ నీళ్ళు తాగం. కర్రీలల్లా ఓన్కన్నా వేసుకున్నప్పుడు అలా కలుపుకుంటాం. ఇది వచ్చేసేసి గీ. ఇది చూసినట్టయితే డీప్ ఫ్రిడ్జ్. ఇందులో మేము ఐస్ క్రీమ్స్ అన్ని ఇక చికెన్ వింగ్స్ లట్టు పూట అన్ని అలానే వాడేస్తాం. ఇప్పుడు మీకు ఇంకో ఫ్రిడ్జ్, 2 ఫ్రిడ్జ్లు ఉంటాయని చెప్పి ఇది ఇంకో ఫ్రిడ్జ్. ఇది మా రెండో ఫ్రిడ్జ్. ఇది వచ్చేసి దోశ పిండి, దోశలు వేసుకోవాలి. ఇది వచ్చేసి చట్నీ. ఇవి వచ్చేసేసి ఇక ఉంటాయి కదా రెస్టారెంట్లో పనిచేస్తాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చట్నీస్ ఉంటాయి కదా అవి. మళ్ళీ ఇందుకు వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్. అందులోనే ఏం లేదు, మొత్తం గట్టిపోయింది. ఇక మీకు ఇంకోటి ఈ కబోర్డ్ చూపిస్తా. ఇందులో వచ్చేసి స్నాక్స్ ఉంటాయి. ఇవి ముద్దలు, ఇట్లా పేర్లు ఏమి ఉంటాయి మర్చిపోయిన మీకు. ఇంకా బాదం పలుకులు మంచుకున్నాం, ఖరాబ్ కాలే. ఇది మా అందరం కూర్చొని తినే తింటాం. ఇలా మా ఫ్రెండ్ వాడు ఇంకో ఫ్రెండ్ పోయి వచ్చినాక మంచిగా కర్రీ రైస్ వండుకొని తింటాం. ఇది తెలుసా చూపియం, దాని పేరు చేసినాం, మీరు అర్థం చేసుకోవాలి. అది ఆయన మీకు బయట ఏం చూపిస్తాం. ఇది వచ్చేసేసి మా ప్రైవేట్ ప్లేస్. ఇది మా ప్రైవేట్ ప్లేస్. మీకు చూడండి ఎట్లుందో. మీకు మా వాషింగ్ మిషన్ చూపిస్తా. ఇది మా వాషింగ్ మిషన్. డ్రెస్సులు పిండుకుంటాం. పిండినాక ఎండపోతే మేము తీసుకొచ్చి ఈడ వాడేస్తాం. ఈడ వాడితే గాలి కాగా ఎండుతాయి. గాలి ఎండు అంటే కష్టమే. మీకు తెలుసా కూర వండినామనుకో, అన్నం కూర వండినామనుకో, బాగా పొగొచ్చింది అనుకో, ఇది వీడ్చుకుంటుంది, ఇళ్ళకి మీది పోతుంది. లేకపోతే రూమ్ మొత్తం నిండుతుంది, కుయ్యి అని మొత్తుకుంటే పోలీసులు వస్తారు. ఎందుకు మాకు వచ్చిన కోస అందుకని చెప్పేసి. తెలుసా ఓవెన్ ఉన్నదనుకో, కొద్దిగా కూర ఉందనుకో, ఇలా పెట్టేసి నింపి గారం చేసి తింటాం. ఇది మా ప్లేస్. కూర్చొని ఇలా పెట్టుకొని తెలుసుగా అర్థం చేసుకోండి ఏం చేస్తాను. రైట్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
లాస్ట్లో మీకు ఒకటి చెప్తా. ఈ రూమ్ చూశారు కదా, దీని రూమ్ రెంట్ వచ్చేసేసి 1600 అని పౌండ్స్, ఇండియన్ రూపీస్లో 1,60,000, అక్షరాల 1,60,000. చెప్తున్నా వాళ్ళన్న లండన్కి యూకేకి వెళ్దాం అనుకున్న వాళ్ళు ఆలోచించండి. తక్కువ వస్తుంటాయి, కానీ ఇక మాకు కొంచెం ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి, నలుగురం షేరింగ్ కాబట్టి ఈ రూమ్ తీసుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్లు చేసుకోండి. కానీ నా వీడియో 400 మంది చూస్తున్నారు, లైకులు చూస్తేనే 20-30 ఉన్నాయి. ఎందుకు చెప్పు. సబ్స్క్రైబర్లట 100 మంది ఉన్నారు, మీరు చూసేది 400 మంది. లైక్లు అని చేయరే, సబ్స్క్రైబ్లు చేసుకోవాలి. ఎందుకు ఎప్పుడు గిట్లా చేస్తారు? సరే మరి ఉంటున్నా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.